కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష అని హరీష్ రావు అంటా ఉన్నాడు. సంక్షేమ పథకాలను మూలన పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణని నిలబెట్టారు. రేవంత్ ఏమో పడగొట్టిండు. దేవుని మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రజతోత్సవ సభను విజయవంతం చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ రజతోత్సవ సభ చూస్తే అర్థమవుతుంది బీఆర్ఎస్కు వ్యతిరేకత ఉన్నదా ప్రజలల్లా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదా, లేకపోతే బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అన్న అంశాలు కూడా తేటా తెల్లమయ్యే సభ అన్నట్టు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడే నిరూపించుకోవాలి. ఈ సభతో నిరూపించుకోవాలి. ఏం నిరూపించుకుంటారు, ఎట్లా పోతారు అన్నది చూడాలి. మొత్తానికి దీనికి సంబంధించి కూడా చాలా వ్యూహరచన జరుగుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఒకసారి దీన్ని వార్త చూసుకుందాం. దేవుని మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తుంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైపోయింది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారు. జీవో 58, 59లను కాంగ్రెస్ ప్రభుత్వం పొందపెట్టింది. రైతు రుణమాఫీ, 4000 పింఛను సహా సంక్షేమాలన్నీ కూడా మూలన పడ్డాయి అని చెప్పేసి మరి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశాలు నిజంగా క్లియర్ కదా, ఇది వాస్తవమే కదా. ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో మూలకు పెట్టిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం? ఎస్, పెట్టింది. ఏ హామీ మీరు ఇస్తానటువంటి తులం బంగారము, 2500, స్కూటీలు, నిరుద్యోగ భృతి, ఇటువంటి పథకాలన్నీ ఎందుకు అటకెక్కినాయి, ఎందుకు అటు దిక్కు కూడా తొంగి చూస్తలేరు అని అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అంశం. ఇవన్నీ కూడా సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని కేటీఆర్ అంటా ఉన్నాడు. జిఎస్డిపి తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వేసినటువంటి ఆర్థిక పునాదులను కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. జిఎస్టీ వృద్ధి రేటు గుండు సున్నా నమోదు కావడంతో ఆయన ధ్వజమెత్తారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువు చేసినటువంటి సందర్భం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలివిలేని దద్దమ్మను గద్దెనెక్కిస్తారు, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తారు, కోట్లాది మంది జీవితాల్లో చెలగాటమాడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీలపై కల్వకుంట్ల తారక రామారావు విమర్శలు గుప్పించారు అని చెప్పేసి వార్త కథనం చూస్తూ ఉన్నాం. సో ఈ జిఎస్డిపి తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగు పోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. వాస్తవానికి ఈ విషయంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ఎస్ స్వయంగా చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. పెరుగుతున్నది, మన తలసరి వృద్ధి రేటు పెరుగుతూ ఉన్నది, జిఎస్డిపి వృద్ధి రేటు పెరుగుతూ ఉన్నది, అప్పటికిప్పటికి కంపారిజన్ చేస్తూ చెప్పినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఇవాళ అది చెప్పుకునే పరిస్థితిలో మనం లేము.